రిలీజ్ అయింది. సో అందులో ఎక్కువగా భక్తి అనే ఉద్దేశంతో ఆడియన్స్ సినిమాకి వెళ్తారు. బట్ ఎక్కువ మంది ఏమంటారు అంటే భక్తి కన్నా రొమాన్స్ ఎక్కువ ఉంది అంటే ఏమంటారు? భక్తి అన్నది అసలు కన్వే కనిపించలేదు. అసలు సినిమా కాన్సెప్ట్ ఒక 1 minute కాన్సెప్ట్ 3 hours తీయడం అంటే చాలా అరువుగా కూడా అసలు ఊహించలేదు. ఎందుకు అసలు ఏముంది అందులో కాన్సెప్ట్ ఏముంది అసలు? కొ- రాజ్యాల కోసం ఏది రాణిల కోసం పరిగెట్టుకున్న సీన్ పెట్టుకున్నా బాగుండేమో. దేవుడి కోసం పెట్టే సినిమా తీయడం ఎందుకు? వేస్ట్, డబ్బులు వేస్ట్ కదా. సినిమా అయితే అసలు బాగాలేదు బ్రో. చూసాను నా లైఫ్ లో ఒక 365 రోజులు 1 year లో నేను 3 hours వేస్ట్ చేసింది ఏదైనా టైం ఏంటంటే అది ఇదే. ఈ మూవీ వల్లనే వేస్ట్ చేశాను నేను. అసలు బాగాలేదు మూవీ, అసలు బాగాలేదు. అంటే అంతమంది కాస్ట్యూమ్ పెట్టుకొని సో అంత మంచి అవుట్పుట్ ఇవ్వాల్సింది ఇంత వరస్ట్ ఎందుకు వచ్చింది సినిమా అని ఎవరు మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్ ఉంది? మిస్టేక్స్ అంటే ఎవరి అంటే ఇంకేం చెప్తాం? స్టోరీ అసలు ఏముంది మిస్టేక్? మొత్తం స్టోరీ మిస్టేక్. అసలు ఎలా ఉంది అసలు? చాలా కష్టంగా ఉంది స్టోరీ, బాగాలేదు. కన్నప్ప స్టోరీ అంటే అసలు ఎలా ఉండాలి? ఆయన చేసిన భక్తికి అసలు ఎలా ఉండాలి? అసలు ఈ లాగ్, ఇంత లాగా, మరి అంత లాగా ఏముంది అసలు? అందులో కాన్సెప్ట్ ఏముంది? వెళ్తే ప్రభాస్ కోసం వెళ్ళాలి అంతే సినిమా, ఎవరు దేనికోసం వెళ్ళరు. నిన్న విష్ణు కూడా ప్రెస్ మీట్ లో పార్ట్ 2 తీస్తాము అని కాన్ఫిడెంట్ అంటున్నారు. అసలు part 1కే డబ్బులు వచ్చే రావాలి డౌట్, మళ్ళీ part 2 కూడా దీనికే డబ్బులు వేస్ట్, మళ్ళీ ఇంకో దానికి కూడా ఇంకా మొత్తానికి వేస్ట్. పొట్టేసి రావడానికి మొత్తానికి నాశనం అయిపోతారు. సో వాళ్ళే ప్రొడ్యూసర్ మోహన్ బాబు వాళ్ళే కదా సినిమా ప్రొడ్యూసర్. వాళ్ళ ప్రొడ్యూసర్ అయితే మనం ఏం చేయలేము. ఇంకా ఉన్నది మొత్తం అంతా ఊడ్చుకొని నాశనం చేసుకోవడం తప్ప ఏ ఉద్దేశం లేదు. వేస్ట్. అంటే ఆయన దగ్గర ఇంకా మొత్తం స్టఫ్ సినిమాలు ఉన్నాయి, ఇలాంటి సినిమాలు ఇంకా బయటికి తీస్తారంటున్నారు. మీరేమంటారు? సినిమా తీయాలంటే మంచి కాన్సెప్ట్ లో ఉన్న సినిమా తీయాలి. కానీ ఎలాంటి సినిమా తీయాలంటే కనుక దానికి ఒక ఇది ఉండాలి. ఇప్పుడు దేవుడి సినిమాలు చేశారంటే మన అక్కినేని నాగార్జున గారు ఉన్నారు, శ్రీరామ్ దాస్ తీశారు, అన్నమయ్య తీశారు. ఎలా ఉంటాయి? కాన్సెప్ట్ తగ్గట్టు సినిమా. ఆయన యాక్టింగ్ కూడా బాగుంటది, దాంట్లో భక్తి అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మన ఎన్టీ రామారావు ఉన్నారు, శ్రీకృష్ణుడు గెటప్ వేశారు. ఆయన ఎలా ఉంది? అది ఓ రికార్డ్. జీవితంలో గుర్తుండిపోయేలాగా వేయాలి చేస్తే సినిమా. అంతేగాని ఏదో చేసామన్న పేరు చేస్తే అది సినిమా అంటారు కదా, ఏదో టైం పాస్ చేసాం అంటారు. ఎందుకు అలా వేస్ట్ చేసుకుని ఉంటాం మనీ? అలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా చేయొద్దు, వృధా చేసుకోవద్దు మనీ. ఆడియన్స్ కి భక్తికి వెళ్ళాలని చూస్తారు, బట్ రొమాన్స్ కనబడుతుంది. అవును, మరి భక్తి కూడా కన్నప్ప అంటేనే భక్తి కదా. అలాంటిది భక్తి ఎక్కడ కనిపించింది? అక్కడ భక్తే లేదు అసలు. రొమాన్స్ అంటే ఇంకా ఏదో పెట్టాలి, మరి ఆడియన్స్ మరీ రారా అనేసి పెడతారు. మరి అవి పెట్టచ్చు కదా, మరి అంత ఓవర్ గా పెట్టకూడదు కదా. యాక్చువల్ గా ఆడియన్స్ అంటే ప్రభాస్ కోసం సినిమాకి వెళ్ళారు, కానీ వీళ్ళు డబ్బా మాత్రం బాగా కొట్టుకున్నారు. 100% ప్రభాస్ కోసం వెళ్తారు. ఎవరు వాళ్ళ కోసం ఎవరు వెళ్ళరు. ప్రభాస్ కోసం వెళ్తారు. ప్రభాస్ ఉన్న ఒక 5 minutes కానీ 10 minutes కానివ్వండి, ఎంతైనా కానీ ప్రభాస్ కోసమే వెళ్తారు. వాళ్ళ కోసం అయితే వెళ్ళరు. ఎందుకంటే అందులో కాన్సెప్ట్ కోసం ఎవరు వెళ్ళరు. ప్రభాస్ ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటని కోసం చూడడం కోసం వెళ్తారు అంతే.